kids! Welcome to Giggle Story Time! ఒక ప్రశాంతమైన చిన్న గ్రామంలో పొడవాటి కొబ్బరి చెట్ల వెనుక ఒక చిన్న నీటి చెరువు ఉండేది. పగటి సమయంలో అది సాధారణగానే కనిపించేది, కాని అందరూ చెప్పుకునేది సూర్యోదయం సమయంలో ఆ చెరువులో మాయారహస్యాలు ఉంటాయని. ఒక ఉదయం ఆసక్తిగా ఉన్న చిన్న బాలుడు కన్నా ఆ చెరువు దగ్గరకు వెళ్ళాడు. ఆకాశం గులాబీ మరియు బంగారు రంగులో మెరిసుతున్నప్పుడు చిన్న చిన్న చప్పుళ్ళు వినిపించాయి. కన్నా నెమ్మదిగా దగ్గరకు వెళ్ళాడు. ప్లిప్ ప్లాప్ సప్పరి కలగా 3 రంగురంగుల చేపలు నీటిలోనుంచి ఎగిరాయి. అవి గోలు గుండరంగా ఉండే నీలి చేప, మిమి మెరుస్తూ ఉండే గులాబీ రంగు చేప. హలో కన్నా అని అవన్నీ ఒకేసారి చెప్పాయి. మీరు మాట్లాడగలరా? గోలు నవ్వుతూ సూర్యుడు చెరువును నిద్రలేపినప్పుడు మాత్రమే అని చెప్పాడు. మిమి తన తోకను అటూ ఇటూ ఊపింది. రా, నీకు మాయా చూపిస్తాం. చెరువు నీరు ఇంద్రధనుస్సులా మెరుస్తూ మొదలైంది. కన్నా ముందుకు వాలి చూశాడు. చెరువులో చిన్న చిన్న కాంతులు నక్షత్రాల్లా మెదలాడుతున్నాయి. చోటు చెప్పింది, ఇవి కోరిక బుడగలు. ఒకటి పట్టుకుంటే నువ్వు చిన్న కోరిక తీర్చుకోవచ్చు. కన్నా జాగ్రత్తగా చేతిని ముందుకు చాపాడు. ఒక చిన్న వెలుగుతో మెరిసే బుడగ అతని చేతిపై పడింది. నేను ఏం కోరుకోవాలి అని అడిగాడు. గోలు మృదువుగా చెప్పాడు, మంచి దయతో కూడిన కోరిక కోరుకో. తన్నా కాసేపు ఆలోచించి, మన గ్రామంలోని అన్ని జంతువులకు ఎప్పుడూ తాగడానికి నీరు లభించాలని కోరుకుంటున్నాను అన్నాడు. బుడగ మెల్లగా పాప్ అని పేలింది. ఇంద్రధనుస్సు వెలుగు చెరువంతా వ్యాపించింది. చేపలు ఆనందంగా చప్పట్లు కొట్టాయి. అద్భుతమైన కోరిక కన్నా సూర్యుడు పైకి ఎగరవతో ఆ మాయా వెలుగు క్రమంగా మాయమైంది. మిమి నవ్వింది. రేపు ఉదయం మాయా మళ్ళీ వస్తుంది, మళ్ళీరా. కన్నా సంతోషంగా చేతులు ఊపాడు. నేను తప్పకుండా వస్తాను. ఆ రోజు నుండి ఆ చెరువు కన్నాకు ఇష్టమైన ప్రదేశమైంది. మంచి కోరికలు నెరవేరే మాయా చేపలు ఉండే ఆ అద్భుత స్థలం. Subscribe to Giggle Stories.